ಬೆಂಗಳೂರು ಎಲ್ಲರಿಗೂ నమస్తే. ఈ మనం వేదికలో ఆర్యవైశ్య సమూహాన్ని చూస్తున్నా. ఈ మనం వేదికలో మనందరి ఐక్యతను గమనిస్తున్నా. ఈ మనం వేదికలో ఎంతమంది మనల్లా ఎలా మారాలా అని ఆశ్చర్యపోతున్నా. ఖచ్చితంగా ఈ వైవైశ్య ఒక విస్ఫోటనమై వెలుగు రూపిస్తుంది. ఒక ప్రభంజనమై ప్రపంచాన్ని జయిస్తుంది. ఒక్కొక్కరిగా ఉన్న మనందరినీ ఒక శక్తిగా మార్చి మోసం అనే పదాన్ని మార్కెట్లో లేకుండా నాణ్యతతో, ఒక నిజాయితీతో, ఓ నిబద్ధతతో, బలమైన పునాదులతో, వ్యాపార విలువలే లక్ష్యంగా ఆర్యవైశ్యుల వ్యాపార అనుభవాన్ని లోకానికి తెలియజెప్పే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఈ వైవైశ్య. ఇది దరిద్రలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. మనందరి ఐక్యతతో అద్భుతాలు ఆవిష్కరిస్తుంది. ఇది వైవైశ్య ప్రభంజనం. ప్రజల గుండెల్లో 10 కాలాలు పదిలంగా నిలిచిపోయే గళం. నినదించు ఆ సేతు హిమాచలం వినిపించు. ఈ వైవైశ్య వేదిక వ్యాపార ప్రపంచానికి దొరికిన ఒక వజ్రపు గుళికాన్ని తెలియచేసేలా ప్రకటించు. ఇది కుల సమీకరణ కాదు, విలువలతో కూడిన వ్యాపార వేదిక అని జనాల చేత అనిపించు. జనాల గుండెల్లో వైవైశ్య ఒక బ్రాండ్ అనేలా కనిపించు. ఈ మనం వేదిక సాక్షిగా వైవైశ్య నినాదాలతో గర్జించు. జై వైవైశ్య, జై వైవైశ్య. మార్కండేయ, మార్కండేయ. Yeah, please play the AV of Markandeya from Bhimavaram. మనం కోసం మార్కండేయ. ఆ ముక్కంటి కొలువైన పంచారామ క్షేత్రం, కరుణ కురిపించే అమ్మ మావుళ్ళమ్మ నిండైన రూపం, అతి చేరువలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి ధామం. పశ్చిమ గోదావరి జిల్లాకి రాజధానిగా, ఎందరో స్వాతంత్రోద్యమకారులకు జన్మనిచ్చిన పురిటిగడ్డగా, ఎన్నో కళాశాలలకు, ఎన్నో వైద్య సేవలకు నిలయంగా, రాజకీయ రణరంగానికి వేదికగా, మత్స్య పరిశ్రమలకు కేంద్రంగా, నేల నలుదిక్కులా ఎన్నో పరిశ్రమలు స్థాపించిన వ్యాపార దిగ్గజాలు, ప్రపంచ స్థాయిలో పేరు గడించిన ఎంతో మంది సినీ ప్రముఖులు పుట్టిన నేలగా, ప్రపంచవ్యాప్తంగా మత్స్య ఎగుమతుల్లో అగ్రగామిగా, అన్ని రకాల వర్తక వాణిజ్య రంగాల రంగస్థలంగా, రుచులు అభిరుచులు మేళవిస్తూ విలాసవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ, ఈ పరుగుల ప్రపంచాన్ని అనుసరిస్తూ, పోటీ ప్రపంచంలో సాటిలేని విజేతలుగా నిలుస్తూ, ఫ్యాషన్లో, అభివృద్ధిలో ఆంధ్ర లాస్ వెగాస్ గా పేరు గడించి, ఎన్నో ప్రశాంతమైన పల్లెల మధ్య మెరిసే అపురూప సుందర బృందావనం మా అందాల భీమవరం. ఒక్కసారైనా ఇక్కడ సంక్రాంతి పండగ వీక్షించాలి. కోడి పందాలను, విందు వినోదాలను ఆస్వాదించాలి. మావుళ్ళమ్మ జాతరలో విహరించాలి. ఆ ఆకుపచ్చని పొలాలలో కాసేపు అలా అలా తనివి తీరా తిరగాలి. అలాంటి భీమవరంలో వైశ్య వారి వేదికను 2024లో స్థాపించి విజయ పథంలో కొనసాగిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతూ వైశ్య మార్గనిర్దేశాలతో, సమష్టి నిర్ణయాలతో, సరైన విధి విధానాలతో నగరంలో రక్తదాన శిబిరాలను, మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను మార్కండేయ హౌస్ నిర్వహిస్తూ వైశ్య ఖ్యాతిని భీమవరంలో శిఖరాగ్రంలో విస్తరిస్తూ ఈ మనం కోసం మార్కండేయ భీమవరం నుండి బెంగళూరుకు విచ్చేసింది. మీ అందరి హృదయాలు గెలవడానికి, మన వైశ్య ప్రభంజనాన్ని చూడడానికి, మనమందరం నేను నుంచి మనంగా మారిన ఈ పరిచయాలు, ఒకరికి ఒకరం ఒకే వేదికపై కలుసుకునే ఈ సందర్భాలు, మనసు పుస్తకంలో రాసుకునే అందమైన జ్ఞాపకాలు, మనమందరినీ సంపద సృష్టించే ఒకే వేదికపైకి తీసుకొచ్చిన వైశ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వైశ్య. మీ మార్కండేయ హౌస్ భీమవరం. Yeah, that's something. That's something unique. That's something unique. అద్భుతాలు ఆవిష్కరించేవారు, ఆలోచనలను సృష్టించేవారు, ప్రజల హృదయాలు గెలిచేవారు కోట్లలో ఒకరుంటారు, అరుదుగా పుడుతుంటారు. ఈ వైశ్య సృష్టికర్త
మనందరి కలయిక రూపకర్త, మనందరిని నడిపించే నిఘంటువు, మనకు వ్యాపార మెళకువలు నేర్పే గురువు, మన జీవిత గమనానికి సరైన మార్గాన్ని చూపే మార్గదర్శి, సరైన ప్రణాళికలతో ముందు నడిపే దిక్సూచి, ఇలా అసాధ్యమైన ఆశయాలను సుసాధ్యాలుగా మార్చి ఆశ్చర్యకరమైన అద్భుతాలను సృష్టిస్తూ మన వివేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వ్యాపారాలకు సరైన వేదిక ఈ వివేశాన్ని ప్రపంచం గుర్తించేలా ప్రతి ఆర్య వయసుడు గర్వపడేలా వివేశ ఈ విజయ పదంలో నడిపిస్తూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేలా జీవిస్తూ ఆర్య వయసులందరికీ ఆదర్శ పురుషుడయ్యారు మన గ్రేట్ లెజెండరీ అనిల్ గుప్తా గారు. వారికి ఈ మనం వేదిక సాక్షిగా మీ అందరి కరతాడుదల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ మార్కండే హౌస్ భీమవరం. Stop thinking big! Stop thinking guys! Stop thinking guys! Stop thinking big!